హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ వెన్నెలా ధీరజ్. మళ్ళీ ఎటు వెళ్తున్నారని అనుకుంటున్నారా? చెప్తాను ఆగండి. వీకెండ్ వచ్చింది కదా, కంపల్సరీ బయటికి వెళ్ళాల్సిందే. మన కోసం కాకుండా పిల్లలనన్నా తీసుకెళ్ళాలి కదా. అందుకోసమే మేము లియోనియా రిసార్ట్కి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ 9 o'clock ఇంటి నుంచి స్టార్ట్ కావాలి అనుకున్నాము, కానీ మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. మా ఇంటి నుంచి లియోనియాకి అయితే ఒక 1/2 hour జర్నీ పడుతుంది, అంతే, మరీ దూరం లేదు అంతే. అందుకోసమే మేము లేట్గానే స్టార్ట్ అయిపోయినాము. లియోనియాకి ఎందుకు వచ్చినారని అనుకుంటున్నారా? మేము చాలా యూట్యూబ్లలో చూసినాము, ఈ రిసార్ట్ బాగా రన్ అవుతుంది అని, మనం కూడా చూద్దాము అన్నట్టు మేము కూడా అయితే వచ్చినాము. మేము వచ్చినప్పుడు అయితే వెదర్ చూడండి ఏ విధంగా ఉన్నదో, వర్షం వచ్చేటట్టే ఉంది. ఆల్రెడీ వర్షం కూడా పడ్డది. మనము లోపలికి ఎంట్రీ అవుతా అంటే ఈ విధంగా మినీ ఫారెస్ట్ లెక్క అనిపిస్తున్నది. అసలు నైట్ స్టే చేద్దామని కూడా అనుకున్నాము, కానీ ఆల్రెడీ అన్ని రూమ్స్ బుక్ అయిపోయాయి. ఎందుకంటే వీకెండ్ కాబట్టి మనకి రూమ్స్ అయితే దొరకలేదు. ఫైనల్గా మేమైతే ఫస్ట్ లంచ్ చేసేసి తర్వాత స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్దామని ప్లాన్. ఇక్కడ పిల్లలు ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ వెళ్దాము అని అన్నారు, లంచ్ చేస్తేనే స్విమ్మింగ్ పూల్ అనుకున్నాము. ఎందుకంటే 3 o'clock వరకు లంచ్ అనేది క్లోజ్ అవుతుంది. అందుకోసము మేమైతే ఫస్ట్ లంచ్ చేసినాము. పిల్లలు లంచ్ చూసిన తర్వాత మమ్మీ నాకు మంచూరియా, మమ్మీ నూడిల్స్, మమ్మీ పన్నీరు, వాళ్ళ ఇష్టమైన ఫుడ్ ఈరోజు ఒక్కరోజైనా తినాలి కదా, అందుకే వదిలేసాను వాళ్ళ కోసమే. ఫైనల్గా వాళ్ళకి పెట్టించి మళ్ళీ ఇక్కడ నేను పెట్టుకుంటున్నాను. నేను ఏమేమి ఐటమ్స్ తిన్నానో ఈ వీడియోలో మీరు చూసేయండి. ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో కూడా చూసేయండి. ఇక్కడ ఏమేమి స్వీట్ ఐటమ్స్ ఉన్నాయో చూడండి. నేనైతే ఇక్కడ ఐస్ క్రీము, జిలేబీ అయితే తిన్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూస్తాను.